చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఉందని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. వివేకానంద పార్క్ లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ వారికి భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ మహాశక్తి పేరిట మహిళలకు ప్రకటించిన పథకాలు వారికి వివరిస్తుంటే రాబోయే రోజుల్లో చంద్రబాబుతోనే భవిష్యత్ అని, కాబోయే సీఎం చంద్రబాబేనని ప్రజలు అంటున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తు షూరిటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ప్రకటించిన మేనిఫెస్టోని ఈరోజు కుళాయిచేరు పార్కులోని వచ్చినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ ఇవ్వడం, అదేవిధంగా పాంప్లెట్లోని విషయాలన్నీ కూడా వివరించి చెప్తా వస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు ప్రజల అభిప్రాయం తెలుసుకుంటామంటే 4.5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉన్నదో దాంతో విసిగెత్తుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బాబు గారిని గెలిపించుకుంటేనే మా భవిష్యత్తు కానీ రాష్ట్రం కానీ బాగుంటుంది అని చెప్పి అందరూ ఏకకంఠంతో చెప్పడం చాలా సంతోషం. ఏదైతే ఈ మేనిఫెస్టోని అందరూ కూడా చాలా ఇదిగా చదువుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి బాబు గారు అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. అంటే గతంలో ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ కూడా ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి అందరూ అన్నది అయితే మాత్రం వాస్తవంగా జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే మాత్రం అరాకొరగా మరి చాలా మందికి పెన్షన్లు కూడా పోగొట్టడం అయినా మనం చూసాము. ఈ రోజు అటువంటి పరిపాలన స్వస్తి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉండడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.